విశాఖలో వినియోగదారుల రక్షణ చట్టంతో వైద్యుల నిర్లక్ష్యంపై అపోలో ఆసుపత్రిపై చర్యలు. ఆస్ట్రా వ్యవస్థాపకులు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ పలు వివరాలు వెల్లడి. గుడ్ మార్నింగ్ అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి విశాఖపట్నం బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా ఆస్ట్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులకు అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించింది. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నట్టు 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్స్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డెఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైన, సేవలు మనం తీసుకున్న సేవలో లోపం వచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే ప్రతి ఒక్కరు కన్స్యూమర్సే. అయితే కన్స్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి, వాటిని కన్స్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటన్నిటి స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపై సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్స్యూమర్ ఫార్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి అయిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతి ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరఫున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి యొక్క హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగింది. చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా, చిటికలు తీయాలన్నా చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు, వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయి కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షలు కాంపన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్ చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసు పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ కేసు నెగ్లిజెన్స్ ఏంటంటే ఒక లేడీ, ఒక ఆవిడ, అంటే మహిళ అండి ఆవిడ కూడాను, ఆవిడ 2011లో హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011లో. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది. రెగ్యులర్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపెడుతుందండి. సో చూపెడుతున్నప్పుడు ఈ హాస్పిటల్స్ యొక్క ఇది సరిగ్గా రాకపోవడం ఆవిడ పెయిన్ తగ్గలేదు. కాకపోతే రీసెంట్గా మనంతా తెలిసిన కార్పొరేట్ హాస్పిటల్, ద బిగ్గెస్ట్ హాస్పిటల్లో ఆవిడ 2020 పే చేసి కంప్లీట్, అంటే ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదని కంప్లీట్ బాడీ చెకప్ అని చేసుకోవడం జరిగింది. దురదృష్టకర విషయం ఏంటంటే 2011లో రిమూవ్ చేసిన గాల్ బ్లాడరు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా గాల్ బ్లాడర్ ఉంది, దాంట్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అయ్యాయి, దీంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది, నార్మల్ చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. లేని గాల్ బ్లాడర్ ఇప్పుడు రిమూవ్ చేసిన గాల్ బ్లాడర్ ఉంచడం చూపించడం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత పెయిన్, అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాడవలసిన ట్రీట్మెంట్ టైంకి అందలేదు. సో డ్యూ టు దిస్ రాంగ్ రిపోర్ట్ ఎప్పుడైతే అందలేదో ఆవిడ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిందండి, అంటే పెయిన్ ఇంకా తగ్గట్లేదు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు దాంట్లో గాల్ బ్లాడర్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మిగతా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చేయడం జరిగింది. సో దీనికి వాళ్ళు మానసికంగా, అంటే యాక్చువల్గా జరగవలసిన ట్రీట్మెంట్ ఒక సంవత్సరం కాలం జరగకపోవడంతో ద ప్రాబ్లం ఏదో సివియర్ అయింది. సివియర్ నౌ అగైన్ షీ ఈస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అండి. కానీ ఇదే విషయాన్ని మన కన్స్యూమర్ ఫారం విశాఖపట్నం కన్స్యూమర్ ఫారం 1 వేస్తే సీసీ నెంబర్ 115/2023లో 22 వేసామండి. సో ఈ కేసుని కూడా చాలా ఫారమ్స్లో కూడా మంచి త్వరితగతిన నిర్ణయాలు వస్తున్నాయి. కాకపోతే ఈ కేసుని పరిగణలో తీసుకున్న తర్వాత అంటే లేని గాల్ బ్లాడర్ లేని దాన్ని ఉన్నట్టుగా ఇచ్చి ఒక పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని ఇబ్బంది పెట్టడం ఇదని చెప్పేసి 23 లక్షల రూపాయలు కాంపన్సేషన్ విధించడం జరిగింది. సో మా యొక్క ప్రధాన ఉద్దేశం మీడియాలో తెలియజేసేది ఏంటంటే వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, ఎనీథింగ్ అండి. సో మా బాధ ఏంటంటే
ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఒక ప్రజల జీవితంలో మనకుండే జీవితం ఒకటే, దేవుళ్ళు అంటే డాక్టర్లు మనం దేవుళ్ళగా భావించి హాస్పిటల్కి వెళ్తే జీవితాన్ని కాపాడడానికి ఇలాంటి రాంగ్ నెగ్లిజెన్సెస్ వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నారు. సో దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరు తీసుకొని, అలాగే ఈ హాస్పిటల్స్ విషయంలో రీసెంట్గా నేను హైదరాబాద్ చేసిన పెండింగ్ ఉన్న కేసెస్ గురించి మనం మాట్లాడకూడదు. దురదృష్టం ఏంటంటే డెలివరీ అవ్వాల్సిన దానికంటే, డెలివరీ అవ్వాల్సిన టైం కంటే కూడా డాక్టర్స్ వెయిట్ చేయకుండా ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం, ఇమీడియట్గా బాక్స్లో పెట్టి ముందు బిల్లు పే చేయడం. ఇది ఒక హైదరాబాద్లో కేసెస్, సేమ్ కేసు ఈ ఫైండ్ ఇన్ కర్ణాటక ఆల్సో. సో డిఫరెంట్లు ఉన్నాయి. కాకపోతే నేను తెలియజేసిన వినియోగదారులను తెలియజేసింది ఏంటంటే, ఒకటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో భయపడిపోయి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిపోర్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వన్ సైడ్గా చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతిదీ ఏంటి, యాజ్ ఎ కన్స్యూమర్ రైట్స్గా మన ఆరోగ్యం గురించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అడిగే హక్కు ఉందండి. సో ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మా సహాయం ఏంటంటే డిఫరెంట్, అంటే డాక్టర్స్ ఒపీనియన్ రెండో తీసుకుంటే బాగుంటుంది, అంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవడానికి. దానికంటే బెటర్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజున బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉందండి. ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చెలగాటలు లేకుండా, సో ఏదైతే కలెక్టర్ గారు దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోగదారుల యొక్క జీవితాన్ని కాపాడుతుందని కోరుతున్నాను.